మిర్చి రైతుది అయిపోయింది, టమోటా రైతుది అయిపోయింది, మామిడి రైతుది అయిపోయింది. ఇట్లాగా రైతులందరి కష్టాలు అట్లాగే ఉన్నాయి, వరి ధాన్యం ఉంది. కాకపోతే అంత అద్భుతంగానే ఉన్నారన్నటువంటిది చెప్పుకొస్తున్న సందర్భంలో ప్రభుత్వ అనుకూల పత్రికలే లోపల పేజీల్లో సిటీ ఎడిషన్స్లో మాత్రం ఆ బాధలు రాసుకొస్తున్నాయి. చేతి కంది రాక, కంది ధర లేక, ఆరుగాలం శ్రమించి పండించిన కంది పంటను అమ్ముకోలేక అన్నదాతలు అల్లాడుతున్నారు. వేలాది క్వింటాల నిల్వలు లోగిళ్లలోనే ఉండిపోయాయి. ప్రభుత్వం కొనుగోళ్లను పూర్తిగా నిలిపేసింది. మార్కెట్లో ధర పతనమైంది. దీంతో రైతులు దారుణంగా నష్టపోతున్నారు. మార్కెట్ కూడా చేతులు ఎత్తేయడంతో వాళ్ళ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పొగాకు కేంద్రాలను ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. కంది కొనుగోలు కేంద్రాలు కూడా ఏర్పాటు చేసి తమను ఆదుకోవాలని రైతు కోరుతున్నారు. ఇంకో పక్కనే బర్లీ రైతుకి షాకిస్తున్న మార్కెట్. క్వింటా 6,000 మాత్రమే. చుట్టుకుంటకోవడంలో రైతులు పడిగాపులు, ధర కోత అక్కడే. ఓ పక్కన ఈ వార్తలోనేమో పొగాకు రైతులు బాగుపడిపోయారు, ఇక్కడేమో పొగాకు రైతులు కష్టపడుతున్నారు. పక్కనే ఇది. అంటే ఓ పక్కన కళ్ళెదురకుండా నష్టం జరుగుతున్నా ఆ వార్త రాస్తూ లేదు ఇంకో చోట రైతు బాగుపడిపోతున్నాడు అని చెప్పేటటువంటి ఒక విచిత్రమైనటువంటి, సరే వీళ్ళు జర్నలిజం చచ్చిపోయింది కాబట్టి అది వదిలేద్దాం, రైతుల కష్టాలు అయితే అట్లాగే సాగుతున్నాయి అన్నటువంటిది సిటీ ఎడిషన్లో రాసుకొస్తున్నారు. జగన్ ఉంటే బ్యానర్ హెడ్డింగ్ల కింద వచ్చి ఉండేదన్నమాట.